రైట్. చేసిన టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇక్కడ పనిచేసిన ఇతర నాన్ టీచింగ్ భోజన సిబ్బంది వాళ్ళందరికీ ఏంటంటే కిన్నెర్ సాని అని తెలియగానే ఒక తెలియని ఉత్సాహం ఉంది. సార్ ఫోన్ చేసి నాతో మాట్లాడినప్పుడు ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది సార్ తోటి కూడా. సార్ ఆ టైంలో ఏ ఏజ్లో ఉన్నారో ఆ ఏజ్ ప్రకారంగా మాట్లాడుతున్నారు, కానీ ఈ ఏజ్ని మర్చిపోయారు. అంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఈ ఇయర్లో మ్యాక్సిమం డిసెంబర్ ఆ టైంలో 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. అప్పుడు దాకా మనలో ఉన్న మన స్టూడెంట్స్ అందరూ కూడా యాక్చువల్గా అందరికీ హైలీ టాలెంటెడ్ మనోళ్ళు. దాన్ని ఒక మంచి సక్రమైన మార్గంలో ఉపయోగించుకొని జీవితంలో స్థిరపడి ఇప్పటికీ మనకు ఆదర్శంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు యాక్చువల్ నాకు కూడా ఇన్స్పిరేషన్ జానకిరామ్ అన్న. ఎందుకంటే 2009-10లో అన్నతోటి తిరిగా నేను హైదరాబాద్లో. నేను అప్పుడు ఎంటెక్ చేస్తుండే, బీటెక్ అయిపోయిన తర్వాత ఆ టైంలో తిరిగి మళ్ళీ జాబ్ రావడానికి ఒక కారణం అనమాట. సో అన్నని కలుసుకోవడం నాకు హ్యాపీనే. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలకి ఏదో చెప్తే, ఆయన ఇక్కడ గోల్డ్ మెడల్ అనమాట ఆ టైంలో 1989 ఆ బ్యాచ్ టైంలో. సో అన్న కూడా కొన్ని ఇన్స్పిరేషన్ మాటలు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. హాయ్ ఎవ్రీవన్. నాకు కొంచెం తెలుగు అటు ఇటుగా ఉంటుంది, మీరేమనుకోవద్దు. మోస్ట్ ప్రాబబ్లీ సమ్ టైమ్స్ ఇంగ్లీష్లో వచ్చేస్తూ ఉంటుంది. మేము ఇక్కడ నేను 8th, 9th, 10th చదువుకున్నా. 89 అవుట్ నాది. నేను 8thలో వచ్చినప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, 7th వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా. తర్వాత 8thలో తెలుగు మీడియం. ఇది తెలుగు మీడియం స్కూల్, రెసిడెన్షియల్. ఓకే, 8th, 9th, 10th ఇక్కడ స్పెండ్ చేశాను. నేను కల్చరల్ సెక్రటరీగా చేశాను. అలానే చదువులో పైకి వచ్చాం. నా ఉద్దేశంలో ఏంటి తెలుసా, అన్నిటికంటే ఎక్కువ అంటే మనీ. కొంతమంది మనీ అంటారు, కొంతమంది ఫేమ్ అంటారు, కొంతమంది పవర్ అంటారు. వీటన్నిటికంటే పవర్ఫుల్ నాలెడ్జ్. మనీ పవర్ఫుల్ కాదు, ఫేమ్ పవర్ఫుల్ కాదు, అండ్ పవర్ కూడా పవర్ఫుల్ కాదు. పవర్ కంటే పవర్ఫుల్ అనేది నాలెడ్జ్. ఇది చాలా మందికి తెలియదు. ఇది అజ్ఞాతంలో ఉంటారు. ఎక్కడైతే నాలెడ్జ్ ఉంటుందో ఆటోమేటిక్గా నీకు పవర్ వస్తుంది, మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది. నాలెడ్జ్ లేదనుకో ఏమీ రావు. సో బేసిక్గా అందరికీ కావాల్సింది ఏంటంటే, నాలెడ్జ్ అంటే చదువు ఒక్కటే. నేను క్లాస్లో టాప్ చేస్తే నాలెడ్జ్ అనట్లేదు. స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మ్యూజిక్ అంటే ఇష్టం. మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్నప్పుడు ఆ మ్యూజిక్లో ఫుల్ ఫ్లెడ్జ్ ముందుకెళ్ళాలి. ఒకరికి స్పోర్ట్స్ అంటే ఇష్టం. వెన్ యూర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్పోర్ట్స్, కాన్సన్ట్రేట్ ఆన్ స్పోర్ట్స్. డైవర్ట్ అవ్వకండి. ఈరోజు డబ్బులు లేవు కదా, అది చేస్తే టెంపరీగా డబ్బులు వస్తాయి, ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అనేది పెట్టుకుంటే లైఫ్లో పైకి రారు. ఎప్పుడైతే ఒక ఫోకస్ పెట్టుకుంటారో ఫుల్ ఫ్లెడ్జ్గా విత్ హార్ట్, దేని మీద అయితే ఫోకస్ పెట్టుకుంటారో, యూ గివ్ 100% ఆన్ దట్, యూ విల్ గెట్ ఎ సక్సెస్. అలా నేను చదవద్దని చెప్పట్లే. సో చదువు చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి కూడాను. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు మ్యూజిక్లో నీకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నువ్వు మ్యూజిక్లో పైకి రావాలన్నా కూడా నీకు బేసిక్గా చదువు అనేది కావాలి. ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రతి దానికి. అర్థమవుతుంది లేదు? నాకు చాలా మంది కన్ఫ్యూజ్ స్టేట్లో కనిపిస్తున్నారు. అర్థమవుతుందా? సో ఇక్కడ చదువుకునేది ఇది మన బేస్. నేను కిన్నెర్ సాని చదువుకున్నా కాబట్టే నేను ఇక్కడ టాప్ చేశాను. హైదరాబాద్ వెళ్ళాను, చైతన్య కళాశాలలో టాప్ చేశాను, మ్యాథ్స్లో ఇంజనీరింగ్ చేశాను. అండ్ నేను గవర్నమెంట్ జాబ్కి ఈరోజు వరకు అప్లై చేయలే. ఎందుకంటే నేను నాకు నాలెడ్జ్ ఉంది, నేను సర్వైవ్ అవ్వగలుగుతాను, నేను చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ నేను సింగపూర్ వెళ్ళా. సింగపూర్ డిఫెన్స్కి పనిచేశాను. సింగపూర్లో నేషనల్ కంప్యూటర్ సైన్స్ సర్వీసెస్ అని టోటల్ సింగపూర్ యొక్క సాఫ్ట్వేర్ మొత్తం వాళ్ళే డెవలప్ చేస్తారు. ఐ వర్క్ ఫర్ దెమ్ ఆల్మోస్ట్ 8 years. దెన్ ఐ జాయిన్ నోకియా. ఈరోజు నోకియా తెలుసా మీకు? నోకియా ఫోన్లు తెలుసు, కానీ అసలు నోకియా ఏం చేస్తారు చాలా మంది తెలియదు. ఇక్కడ చాలా మంది తెలియదు. నోకియా ఫోన్లే మీకు గుర్తుపడతారు. ఫోన్ అని బిజినెస్ ఇప్పుడు నోకియాకి లేదు, మేము అమ్మేసాం దాన్ని. ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు, మీరు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారంటే దానికి కారణం మేము. బెల్ యాప్స్ ఐడియా ఉంది ఎవరికైనా? సో టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు? గ్రాహం బెల్. ఓకే, ఆయన పేరు మీద ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆయన కూడా గ్రాహం బెల్ కూడా బెల్ ల్యాబ్స్లోనే పనిచేసేవాళ్ళు.
ఆ బెల్ ల్యాబ్స్ అనేది మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ అన్నట్లు నోకియాలో. స్టిల్ ఇట్ ఈస్ విత్ నోకియా. అండ్ ఎవ్రీ ఇయర్ ఎన్ని రీసెర్చ్ జరుగుతాయండి, ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ రీసెర్చ్. ఇప్పుడు మీరు ఆడుతున్నారు ఫోన్లు, మనం ఎంతసేపు సెల్ ఫోన్ వాడుతున్నాము. సెల్ ఫోన్ వాడుతున్నామని తెలుసులేదు అది ఎట్లా పనిచేస్తుంది, దానికి ఏం కావాలి, దాని ఎవల్యూషన్ ఎలా అవుతుంది మీకు ఎవరికి తెలియదు. దానికి పనిచేసేది నోకియా. బెల్ ల్యాబ్స్లో రీసెర్చ్ జరుగుతుంది. 5G ఇప్పుడు మీరు 5G 6G కూడా వస్తుంది. దిర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఇంతకుముందు ఏంటి, మేము చిన్నప్పుడు టెలిఫోన్ అనేది లేదు, ట్రంక్ కాల్స్ ఉండేవి. అలాంటి ఈరోజు డిజిటల్ అయిపోయింది మొత్తం. అండ్ ఫ్యూచర్ టెలిఫోన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా అవి కూడా ఉండవు, కళ్ళజోడులోనే వస్తుంది. ఆ డెవలప్మెంట్ మా దగ్గర మా ప్రోగ్రాంలో రీసెర్చ్ అయిపోయింది అది. సో యూ కెన్ కాల్ విత్ యువర్ ఐస్. నీ మైండ్లోంచి ఇచ్చే సిగ్నల్తో నువ్వు ఫోన్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. టెక్నాలజీ అంత డెవలప్ అవుతుంది. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే బేసిక్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ గట్టిగా చదువుకుంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనకు మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. సో సార్లు కొడుతున్నారు, తిడుతున్నారు, నేను ఎందుకు చదవాలి, ఇంటికి వెళ్తే ఇప్పుడు జనరల్గా మన ఊర్లోకి వెళ్తాం, మేము కూడా ఊర్లోంచి వచ్చాం. పిల్లలు ఎలా ఉంటారు అంటే 10th చదువుతా, 10th పాస్ అయ్యాం, గవర్నమెంట్ జాబ్ ఎలాగ రాదు కదా, ఏముంది కూలికి వెళ్తే ఒక 1000 రూపాయలు వస్తుంది, ఆ 1000 రూపాయలు చాలు, అక్కడితోనే ఆగిపోతుంది జీవితం. ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించకండి. నాలెడ్జ్ ఎప్పుడైతే పెంచుకుంటారో డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, ఫేమ్ ఆటోమేటిక్గా వస్తుంది, పవర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు నేను నోకియాకి ఏపీజే హెడ్. అంటే ఏపీజే అంటే ఐడియా ఉందా మీకు? ఏషియా, పసిఫిక్ అండ్ జపాన్, టోటల్ 28 కంట్రీస్కి నేను నోకియా ఆపరేషన్స్ చూస్తూ ఉంటాను. ఓకే, అది నేను ఇక్కడ చదువుకున్నా కాబట్టి నేను ఈ స్థితికి వెళ్ళాను. నాకు నేర్పించిన గురువులు ఉన్నారు, వీరారెడ్డి సార్ కానీ సత్యనారాయణ సార్ కానీ, వాళ్ళు నా ఇన్స్పిరేషన్. ఓకే, వాళ్ళు నాకు నేర్పించారు కాబట్టి నేను ఈ స్టేట్లో ఉన్నాను. మీరు కూడా గట్టిగా చదువుకుంటే ముందుకెళ్ళగలుగుతారు. సో ఏదైనా సరే ట్రూత్ఫుల్గా ఉండండి, ట్రూత్ఫుల్ టు యువర్ హర్ట్. ఓకే, అండ్ అబద్ధాలు చెప్పడం మానేయండి. సార్ కొడతారు కదా అని అబద్ధం చెప్పారనుకో, ఆ అబద్ధం అలవాటు అవుతుంది. ఒక అబద్ధాన్ని కప్పించుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాలి. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా నిర్భయంగా చెప్తే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరైనా గౌరవిస్తారు. దట్స్ ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన దాంట్లో అర్థమైంది కదా, ఒక మన స్టూడెంట్ బేస్ ఫౌండేషన్ ఉంటే మీకు ఫ్యూచర్ ఎట్లయినా వచ్చేస్తుంది అనమాట. అంటే స్కూల్ లైఫ్ ఎంత ఇంపార్టెంట్, దానికి నాలెడ్జ్ ఎంత అవసరము, దాని నుంచి ఒక సాధారణ ఒక రైతు కుటుంబం నుంచి ఈరోజు 28 దేశాలకి ఒక హెడ్గా ఉన్నారంటే అది నార్మల్ విషయం కాదు. రండి, మీరు రండి. కొంచెం తక్కువ